ఏపీలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులను రద్దు చేసింది. అలాగే బాణసంచా విక్రయాలపై ఈసీ నిషేధం విధించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై ఛార్జిషీట్లు బుక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. ఏపీలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులను రద్దు చేసింది. అలాగే బాణసంచా విక్రయాలపై ఈసీ నిషేధం విధించింది. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై ఛార్జిషీట్లు బుక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మార్చలలో ఈవీఎం ధ్వంసం ముందు వీడియోలను విడుదల చేశారు వైసీపీ నేతలు. రెంటుచింతల మండలం పాల్వాయి గేటులో వైసీపీ ఏజెంట్లని కొట్టి పోలింగ్ బూత్ నుంచి బయటికి పంపిన టీడీపీ ఏజెంట్ల వీడియోలను రిలీజ్ చేశారు. వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉన్న ఓటర్లని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా వారిపై కూడా దాడి చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఏజెంట్లపై దాడి చేశారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కూడా దౌర్జన్యం చేశారని వారు అంటున్నారు. వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీ ఏజెంట్లపై జరుగుతున్న దాడి నేపథ్యంలోనే పోలింగ్ బూత్ లోకి వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారని, టీడీపీ ఓటమికి సాకుల కోసం అసలు విషయాలు దాచేసి తప్పుడు ప్రచారంతో బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు పవన్. ఏదైతే చూడొచ్చు, ఏదైతే పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఈవీఎం ఘటన, ఈ ముందు జరిగినటువంటి వీడియోను కొద్దిసేపు క్రితమే కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ గ్రామానికి చేరుకోక ముందే ఆ గ్రామంలో కొంత ఉద్రిక్తత వాతావరణము చెలరేగిందని చెప్తా ఉన్నారు. టీడీపీకి సంబంధించిన ఏజెంట్లపై కూడా అక్కడ ఉన్నటువంటి వైకాపా సంబంధించిన ఏజెంట్లు దాడి చేయడమే కాకుండా దాడి చేశారు అని చెప్పి వారు ఆరోపణ చేస్తున్నారని చెప్పి కూడా వైకాపా అయితే మాత్రం భావిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో చూడొచ్చు, ఆ విజువల్స్ లో స్పష్టంగా కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు అయితే మాత్రం పాల్వాయి గేట్ లో ఉన్నటువంటి 202 పోలింగ్ కేంద్రం వద్ద అయితే మాత్రం ఒక ఉద్రిక్తత వాతావరణం తెరదేపే విధంగా అక్కడ టీడీపీ సంబంధించిన ఏజెంట్లు, వైకాపా సంబంధించిన ఏజెంట్లపై కూడా దాడి చేస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ అయితే మాత్రం ప్రస్తుతం కొంత గందరగోళ పరిస్థితికి తెరలేపుతా ఉంది. చూడొచ్చు మనం ఏదైతే ఆ విజువల్స్ లో స్పష్టంగా కూడా అక్కడ ఉన్నటువంటి వైకాపా సంబంధించిన ఏజెంట్ పై టీడీపీ సంబంధించిన ఏజెంట్లు దాడి చేసి కింద పడేసి కొట్టి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలరేపే విధంగా కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చెలరేగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వైకాపా శ్రేణులు అయితే మాత్రం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ప్రస్తుతం పాల్వాయి గేట్ గ్రామంలో రెగ్గింగ్ జరుగుతా ఉంది, తమ ఏజెంట్ మన పార్టీకి సంబంధించిన ఏజెంట్ల మొత్తాన్ని కూడా బయటికి పంపారు అని చెప్పి కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి
సమాచారం ఇవ్వడంతో ఏదైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖమ్మంపాడు గ్రామంలో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన వాహనాలతో అనుచరులతో కలిసి ఒక పాల్వాయి గేటు 202 పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. వెళ్ళడమే కాకుండా అక్కడ పరిస్థితిని కూడా పూర్తి స్థాయిలో వచ్చి ఆయనకు వివరిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గాయాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏజెంట్లని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సానుభూతి పరులు వీరిపై కూడా దాడి చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం వెంటనే పోలింగ్ బూత్ లోపలికి దూసుకుంటూ వెళ్ళిపోయారు. అనుచరులతో కలిసి వెళ్ళిపోయి కొంత ఆవేశంతో ఆయన ఈవీఎం ని పగలగొట్టారు అని చెప్పి కూడా వైకాపా సంబంధించినటువంటి శ్రేణులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఆ గ్రామంలో అల్లర్లు రేపింది మొదటిగా టీడీపీ సంబంధించినటువంటి కార్యకర్తలే అని చెప్పి కూడా వాళ్ళు బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే వీడియోస్ లో అంటే ప్రస్తుత పరిణామాలన్నీ కూడా చూడొచ్చు. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సంబంధించినటువంటి ఒక సీసీ ఫుటేజ్ మాత్రమే విడుదలైంది. కానీ దానికి ముందు జరిగినటువంటి వీడియోల్ని విడుదల చేయకుండా కావాలనే టీడీపీ సంబంధించినటువంటి నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తమని ఇబ్బందులకు గురి చేస్తూ తమను పూర్తి స్థాయిలో కూడా కించపరిచే విధంగా వ్యవహరిస్తారని చెప్పి కూడా వైకాపా శ్రేణులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. దీనిపై ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇప్పటికే కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఈసీకి అయితే మాత్రం వీడియోలను పంపడం జరిగింది. ఆ వీడియోలో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం కూడా ఎవరైతే టీడీపీ సంబంధించిన ఏజెంట్లు ఉన్నారో వారిపై కూడా అవసరమైన కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అయితే చెప్తా ఉంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా ఉన్నటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ అదృశ్యం సంబంధించినటువంటి హిస్టరీ అయితే మాత్రం ఇంకా వేయలేదు. ప్రస్తుతం హైడ్రామా నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది. ఏదైతే ఒక సినిమా తరహాలో చేజింగ్లు జరుగుతా ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు రంగానికి సంబంధించి కూడా కొంత హైడ్రామా సినిమా సీన్లు తలపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం మేరకు అయితే మాత్రం మరి కాసేపట్లోనే ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నసరాపేట న్యాయస్థానంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోబోతున్నారు అన్నటువంటి సమాచారంతో పోలీసులు అయితే మాత్రం పెద్ద మొత్తంలో న్యాయస్థానం వద్దకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి పోలీసులు సైతం కూడా పూర్తి స్థాయిలో లోపలికి చుచ్చుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది పెద్ద మొత్తంలో. థ్యాంక్ యూ పవన్.